నెల్లూరు నగరం కామాటి వీధిలోని కృష్ణమందిరంలో ఏకంగా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని చోరీ చేసిన ఘటన కలకలం రేపింది. ఈ చోరీ పోలీసులకు సవాల్గా మారింది. జిల్లా ఎస్పీ అజిత వేచండ్ల పర్యవేక్షణలో ఇన్ఛార్జి డీఎస్పీ గిరిధర్రావు, రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, సంతపేట సీఐ సోమయ్యల ఆధ్వర్యంలో పలు బృందాలుగా ఏర్పడి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఉదయం మధ్యలో ఈ చోరీ జరగడం గుర్తించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అన్ని చోట్ల గాలించి విచారించి పరిశీలించారు. మొత్తానికి సీసీ ఫుటేజీలో ఆ దొంగ దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. చోరీ చేసిన విగ్రహాన్ని ఓ గోతాంలో వేసుకుని పక్కనే ఉన్న ఓ కిరాణా షాపు వద్దకు వెళ్లి అక్కడ సిగరెట్ వెలిగించుకుని మళ్లీ ఆ విగ్రహాన్ని భుజాన వేసుకుని వెళ్లడం కూడా ఆ సీసీ ఫుటేజీ దృశ్యంలో తేటతెల్లంగా కనిపించింది. ఆ దిశగా పోలీసులు వెతుకుతూ మొత్తానికి కేవలం 5 గంటల్లోనే దొంగను పట్టుకున్నారు. అతన్ని అన్ని కోణాల్లో విచారించగా అతడి పేరు దీపాల వెంకయ్యని, అతడిది నార్త్ రాజ్యపాలెంలోని అరుంధతి వాడికి చెందినవాడిగా గుర్తించారు. గతంలోనూ పలు చోరీ కేసులు నిందితుడని, చీరాల, ఒంగోలు రైల్వే స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేసిన పాత నేరస్తుడని నిర్ధారించారు. ఈ సందర్భంగా అతడి నుంచి కృష్ణుడి పంచలోహ విగ్రహంతో పాటు గుడిలోని ఇత్తడి గుడిగంటను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సాయంత్రం సంతపేట పోలీస్ స్టేషన్లో సీఐ సోమయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయా వివరాలను వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన సీఐ, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అజిత అభినందించారు. సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కామాటి వారి వీధిలో ఈ రోజు అనగా 19/11/2025 ఉదయం కృష్ణ మందిరంలో ఉత్సవ విగ్రహం, కృష్ణ భగవాను యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఈరోజు నూతనం చేయడం జరిగింది. దానికి ఉదయం 6 గంటలకు కృష్ణ మందిరం యొక్క వాచ్మెన్ టెంపుల్ యొక్క తలుపులను తీయటం జరిగింది. ఎవరైనా దీపాలు పెట్టుకుంటారనే ఉద్దేశంతో అతను తలుపులు తీయటం జరిగింది. ఒక దొంగ దాంట్లో ప్రవేశించి గర్భగుడి తలుపులు తీసి ఆ లోపలికి ప్రవేశించి ఉత్సవ విగ్రహం, కృష్ణ భగవాన్ యొక్క ఉత్సవ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళిపోవటం జరిగింది. 6:45 గంటలకు పూజారి గారు పూజ చేయడానికి వస్తే గర్భగుడి తలుపులు తీసి ఉండటం గమనించారు. అలాగే ఆయన గమనించినప్పుడు గంట, కృష్ణ భగవాన్ యొక్క గంట మరియు అలాగే కృష్ణ భగవాన్ యొక్క ఉత్సవ విగ్రహం పోవటం గమనించి ఆయన కార్పొరేటర్ గారికి తెలిపారు. కార్పొరేటర్ గారు మరి అలాగే ఆ టెంపుల్ యొక్క చైర్మన్ గారు వీళ్ళంతా వచ్చి అందరికి తెలియజేయడం జరిగింది. మా రిపోర్టింగ్ జరిగింది. ఈ విషయాన్ని మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజండ్ల గారికి మేము ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. నెల్లూరు జిల్లా ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెల్లూరు పోలీసు దీన్ని ఛేదించడం జరిగింది. మా అడిషనల్ ఎస్పీ గారు, అలాగే మా ఇన్ఛార్జ్ డిఎస్పీ గిరిధర్రావు గారు, అలాగే నెల్లూరు రూరల్ డిఎస్పీ జి శ్రీనివాసరావు గారి యొక్క సూచనలతో ఈ కేసుని చాలా త్వరగా ఛేదించడం జరిగింది. 5 గంటల్లోనే ముద్దాయిని మేము పట్టుకోవడం జరిగింది. అతని ద్వారా 2వ ముద్దాయిని వారి వద్ద ఈ యొక్క కృష్ణ భగవాన్ విగ్రహాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ఈ ఛేదన భాగంలో సీసీ కెమెరా కూడా, మాకు టెంపుల్ దగ్గర ఉన్న సీసీ కెమెరా కూడా చాలా ఉపయోగపడింది. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే, ప్రార్థనా మందిరాలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రార్థన దేవాలయాలు, చర్చిలు, మసీదులు అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దానివల్ల మన కేసు యొక్క టెక్నాలజీ ద్వారా ఛేదించడానికి త్వరగా సాధ్యపడిద్దని ప్రజలందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సంతపేట ఇన్స్పెక్టర్ నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ కేసు ఛేదనలో మాకు సహకరించిన మీడియా వారికి, అలాగే టెంపుల్ యొక్క యాజమాన్యానికి అందరికీ మా ధన్యవాదాలు. దీంట్లో వెంకయ్య అనే అతనికి గతంలో కూడా 2 కేసులు ఉన్నాయి. చీరాల రైల్వే ఒకటి, అట్లాగే ఒంగోలు రైల్వే కేసుల్లో కూడా ఇతను గతంలో ముద్దాయి. ఇతను వేగబాండు, ఇతనిది నార్త్ కొడవలూరు మండలం ఇతను వేగబాండు. తిరుగుతూ ఉంటాడు, కాగితాలు ఏరుకుంటా తిరుగుతూ ఉంటాడు. కాగితాలు ఏరుకుంటా ఎక్కడైనా ఏదన్నా ఇలాంటి థెఫ్ట్లు చేస్తూ ఉంటాడు. అలాగే ఇతని వద్ద వేరే అతను కూడా దీన్ని కొనటం జరిగింది. అతను ప్రోత్సహిస్తున్నప్పుడు అతని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. షఫీ అని అర్నాథపురంలో ఉంటుంది, అతనికి ఇనుప సామాను అంగడి ఉంటుంది. వీళ్ళంతా కలిసే చేస్తూ ఉంటారు కాబట్టి అతను కూడా ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ న్యాయస్థానం ముందు హాజరుపరిచి న్యాయమూర్తి యొక్క దాని రిమాండ్కి పంపించడం జరుగుతుంది.
అతను 1200కి అమ్మటం జరిగింది. దాన్ని రికవరీ చేయడం సుమారు ₹1,00,000. పంచలోహ విగ్రహం సుమారు, ఈ పాత విగ్రహం 10 సంవత్సరాల పైగా కొనటం జరిగింది. ఇప్పుడున్న దాని ఖరీదు సుమారు ₹1,00,000. ఉదయం 7 గంటలప్పుడు పూజారి గారు అన్నటువంటి రఘునందన్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్న, నేను గుళ్ళో పూజ చేసేందుకు వెళ్ళాను, అక్కడ విగ్రహాలు కనిపించలేదని చెప్పి ఫోన్ చేశారు. నేను ఇమీడియట్గా వచ్చి అక్కడ పరీక్షించి ఏం జరిగిందో తెలుసుకుంటే, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వాచ్మెన్ అక్కడ తలుపు తీసి రెండవ వైపు క్లీన్ చేస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అక్కడ విగ్రహాలు చోరీ చేసినట్లు తెలియవచ్చింది. దాన్ని మనం పరీక్షించి ఇమీడియట్లీగా మన 3వ పట్టణ సిఐ అయినటువంటి సోమయ్య గారికి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సార్ హాఫ్ అన్ అవర్లోనే వచ్చి అక్కడికి వచ్చి తక్షణమే అక్కడ దీని గురించి పరీక్షించి ఇమీడియట్లీ వాళ్ళ బృందంతో ఇన్వెస్టిగేషన్ టీమ్ తోటి మొత్తం దాదాపు 5 గంటల్లోనే ఈ కేసును ఛేదించి విగ్రహం యొక్క వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ కేసును ఇంత త్వరగా ఛేదించిన మా సిఐ సోమయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ప్రజలందరూ కూడా ఇక్కడ అంటే దేవాలయంలో రక్షణ కల్పిస్తూ ప్రజలు అడిగిన ఇమీడియట్లీ ఆ విగ్రహాన్ని ఆ కేసు యొక్క ఈ దొంగతనాన్ని ఛేదించి విగ్రహాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నందుకు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మన గౌరవనీయులైనటువంటి ఎస్పీ గారు ఈ కేసు విషయంలో త్వరితగతిన మన సిఐ గారికి ఎంత త్వరగా ఛేదించగలిగితే అంత మంచిదని చెప్పి సార్కి దాన్ని ఇన్ఫర్మేషన్ తెలియజేయడం, సార్ దాని గురించి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ గౌరవనీయులైనటువంటి మన ఎస్పీ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. సమస్య జరిగిన కొద్ది గంటల్లోనే దైవుడి విగ్రహాన్ని మీరు కనిపెట్టి దొంగని పట్టుకొని మీడియా ముఖంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎటువంటి సిఐ గారు మాకున్నందుకు మేమందరం కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.